శిక్షణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సంఘాల మహిళలకు, మీడియా వారికి అందరికీ నమస్కారం. మనము ఆల్రెడీ మే జూన్ నెలలో మొదటి విడత ట్రైనింగ్ తీసుకున్నాము, మనందరికీ తెలుసు. అప్పుడు మధ్యలో కొంతమంది డ్రాప్ అయ్యారు, అట్లా 1-2 రోజులు అట్లా కాకుండా ఈ ట్రైనింగ్ మీరందరూ ఇంట్రెస్ట్గా వస్తేనే మనం కండక్ట్ చేస్తున్నాం అని అనుకున్నాము. మేడం గారు కూడా నేను అదే చెప్పాను. కానీ మేడం వీళ్ళంతా స్వచ్ఛందంగా మేము వస్తామని వచ్చినవాడు మేడం. ఈసారి మనం ఎవరిని నేను మామూలుగా మండల సమాఖ్య మీటింగ్స్లో, జనరల్ బాడీ మీటింగ్స్లో ప్రతి ఎక్కడ ఏ డయాస్లో అయినా నేను మండలంలో చెప్తా వచ్చాను మేడం ట్రైనింగ్ గురించి. చెప్పినప్పుడు ఇంకా వాళ్ళే ఇంట్రెస్ట్గా వచ్చారు మేడం మేము వస్తామని. ఎంఎస్ మీటింగ్స్లో కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి పేర్లు ఇచ్చారు మేడం. వీళ్ళ VOS కూడా 6 మంది ఉన్నారు మేడం, అంతే మేడం. మిగతా అందరూ మెంబర్స్ ఏను. మనం లాస్ట్ టైం తీసుకున్న ట్రైనింగ్ మనం మాన్యువల్గా తీసుకున్నాము. ఈ బుట్టలు, ఇంకా డైనింగ్ టేబుల్ మ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటివి ఫ్లవర్ వాజులు పెట్టుకునే వేజ్లు ఇలాంటివి తీసుకున్నారు మీరు మాన్యువల్గా. అంటే వాటికి ఇప్పుడు ఉన్న ఈ నాగరిక దీంట్లో ఇప్పుడు కాస్త కొంచెం మోడర్న్గా ఉండేటివైతే మనకి మిషనరీ ద్వారా ఉండే ప్రోడక్ట్కి, మాన్యువల్ ప్రోడక్ట్కి కొంత మనకు లుక్ వైజ్ కూడా తేడా ఉంటుంది. కాబట్టి కొంచెం దాన్ని మిషన్ ద్వారా వచ్చేటివి కొంత నైస్గా ఉంటుంది కాబట్టి స్మార్ట్గా ఉంటాయి కదా బ్యాగ్స్. అందుకోసమని ఈ మిషనరీ ద్వారా సెకండ్ టైం మనకి 2వ ఫేజ్ కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడానికి మన పిడి గారు మనకి తెలియజేయడం జరిగింది. అసలు ఈ ట్రైనింగ్ అనేది మొదట్లో పిడి గారు చెప్పినప్పుడు అసలు ఇక్కడ జరగలేదో లేదో అనుకున్నాను. అసలు కేవలం మేడం వచ్చిన సపోర్టు అసలు మామూలుగా చెప్పలేదు. ప్రతిరోజు మేడం గారు ఫాలోఅప్ చేశారు. మేడం అంత ఇంట్రెస్ట్ తీసుకోబట్టి 10 మంది నేర్చుకున్నారు. 30 మందిలో కనీసం ఒక 10 మంది అయినా సరే ఫైనల్ దాకా వచ్చి ఇప్పటికీ గుట్టలల్లి తీసుకురాగల స్టేజ్కి వచ్చారు. కాకపోతే మనం ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఎందుకు చేయలేకపోతున్నామంటే అంత మెటీరియల్ అందించలేకపోతున్నాము త్వరగా. అంటే అదే మనం ఫైబర్ తీసే మిషన్ కూడా మన దగ్గర కానీ ఉన్నట్టయితే, ఫైబర్ కూడా మనమే తీసుకున్నట్లయితే, ఫైబర్ తీసుకున్న దగ్గర ఒక 2 మనుషులు మనం ఎంగేజ్ చేసుకొని ఫైబర్ తీసి మనమే సొంతంగా మన వాళ్ళకి సప్లై చేసుకుంటే త్వరగా ఎక్కువ బ్యాగ్స్ కూడా తయారు చేయొచ్చు, తక్కువ టైంలో ఎక్కువ బ్యాగ్స్ కూడా తయారు చేయొచ్చు. అలాగే మనకి ఖర్చు కూడా తగ్గుతుంది, ఖర్చు కూడా చాలా వరకు మనకు తగ్గుతుంది. అందుకని ఫైబరు ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్ కూడా మనం తెప్పించుకొని మన దగ్గరే మనం FPO రూమ్ కూడా ముందు మన ఎంట్రన్స్లో మహిళా బ్యాంక్ పక్కన FPO ఆ రూమ్ని మన ఈ మిషన్లు కూడా అక్కడ ఎక్స్ట్రాక్ట్ మిషన్ పెట్టుకొని తీయించాలి కూడా అనుకున్నాము. మనకి ఈ ట్రైనింగ్కి సహకరించినందుకు, మనకి అసలు ఈ స్థాయిలో ఈ ట్రైనింగ్ జరగడానికి మనకి సపోర్ట్ ఇచ్చినందుకు గౌరవనీయులు మన పిడి గారికి ప్రత్యేకంగా మన